సో అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం సప్తగిరి నగర్ కర్నూలులో ఉన్నటువంటి మణికంఠ అయ్యప్ప స్వామి దగ్గర ఉన్నాము. ఇక్కడ కర్ణాటకకు వెళ్ళే భక్తులు, కర్ణాటక నుంచి శ్రీశైలానికి వెళ్ళే పాదయాత్రతో వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో వీళ్ళు మేబీ లాస్ట్ బ్యాచ్ అయ్యుండొచ్చు. మా మిత్రుడు సోమప్ప, ఆయన కన్నడ వస్తుందని ఆయనతో మాట్లాడించడానికి తీసుకొచ్చాము. ఓకేనా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ನಾವು ಕರ್ನಾಟಕ ಬಾಗಲಕೋಟೆ ಜಿಲ್ಲಾ ರಬ್ಕೈ ಬನಟ್ಟಿ ತಾಲೂಕಿಂದ ಬಂದೀವ್ರಿ. ಗುರುವಾರ ರಾತ್ರಿ 11 ಗಂಟೆಗೆ ಜಾಗ ಬಿಟ್ಟಿವಿ ನಮ್ಮ ಊರಿಂದ. ಇವತ್ತಿಗೆ 11 ದಿನ ಆಯ್ತು ನಾವು ಬಂದು. 11 12 రోజులైంది. ఈ రోజు వాళ్ళు అక్కడ వాళ్ళ ఊరు నుంచి విడిచిపెట్టి. ప్రతి సంవత్సరము కర్ణాటక మొత్తం రాష్ట్రం నుంచి ఎంతమంది రావచ్చు శ్రీశైలానికి? ఎన్ని వేలు లేదంటే లక్షల మంది అందాజుగా రావచ్చు అనేది మీకు తెలిసిన ఫిగర్ ఏదన్నా? ನಡ್ಕೊಂತ ಬರೋರು ಏನೈತಿ, ಅವರು ಒಂದು 5 ಲಕ್ಷ ಜನ ಬರ್ತಾರೆ. ಒಂದು 5 ಲಕ್ಷ ಆಗೋದು ನಡ್ಕೊಂತ ಬರೋರು. ಆಮೇಲೆ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಮತ್ತೆ ಮೋಟ್ರು ಆ ತರ ಎಲ್ಲ ಬರೋರು ಒಂದು 15-20 లక్ష తన కర్ణాటక. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు 5 లక్షల మంది వరకు వస్తారు. మిగతా వాహనాలలో, బస్సులలో వాళ్ళు దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా మల్లన్న స్వామిని వచ్చి దర్శనం చేసుకుంటారు. మీరు చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయా? అంటే రోడ్డు కానీ ತೊಂದರೆ ಅದು ಏನಾಗಿಲ್ಲ. ಅವಾಗ ಬರ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಅವಾಗ ಹೆಂಗಿದ್ದು ಯೋಗ ಹೆಂಗಿದ್ದು ದಾರಿ ಅವಾಗ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಯೋಗ ಚೆನ್ನಾಗಿತ್ತು. ವರ್ಷ ಒಂದು ಸ್ವಲ್ಪ ಡೆವಲಪ್ ಆಗ್ತಾ ಇದೆ. ವರ್ಷ ಸ್ವಲ್ಪ ಡೆవలప్ ಆಗ್ತಾ ಇದೆ. ಏನು సంవత్సరానికి డెవలప్ అయ్యకుండా వస్తుంది, తొందర ಇಲ್ಲ. ఇప్పుడు ఇక్కడ కర్నూలులో అయ్యప్ప స్వామి గుడిలో మీరు ఈరోజు ఉన్నారు. ఏ రోజుకు శ్రీశైలం వెళ్తారు అక్కడికి? ఇంకా 3 రోజులు. ఓకే. వెంకటాపురంకి ఎప్పుడు చేరుకుంటారు? 2 రోజులలో వెంకటాపురంకి వెళ్ళిపోతారు. ఒక రోజులో వెళ్ళిపోతారు. రైట్. ಮಾಲಿಂಗ್ಪುರ್ ಯಾವ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್? ಬಾಗಲಕೋಟೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಮಾಲಿಂಗ್ಪುರ್. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬರೋಕ್ಕೆ ಎಷ್ಟು ದಿವಸ ಆಗ್ತದೆ? ಮಾಲಿಂಗ್ಪುರ 10 ದಿವಸ. 10 రోజులైంది. బాగల్కోట్ డిస్ట్రిక్ట్, మాగల్పూర్ గ్రామం, తాలూకు రౌకవనండి. ఇక్కడికి రానికి 10 రోజులైంది. సైకిల్ మీద ಬಂದ್ರೆ 9ನೇ ವರ್ಷ. 9 సంవత్సరాలైంది నేను సైకిల్ మీద పాదయాత్ర చేయబట్టి. ఇప్పుడు ఇక ఇಲ್ಲಿಂದ శ్రీశైలంకి ಎಷ್ಟು ದಿವಸ? ಇನ್ನ 3 ದಿನ. 3 ದಿನ ಆಗ್ತದೆ. 3 రోజుల్లో శ్రీశైలం పోతా ఉంటారు. రస్తా ఎట్లా గుర్తుపడతారు వాళ్ళు? అక్కడి నుంచి అక్కడికి రస్తా వీళ్ళకి ఎట్లా? ನಿಮಗೆ ರಸ್ತಾ ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ? ಶಾರ್ಟ್ ಕಟ್ ಬರೋಕೆ ಇಲ್ಲ, ಇದೆಲ್ಲ ರೂಟ್ ಐತೆ. ರೂಟ್ ಮ್ಯಾಪ್ ಕೊಡ್ತಾರೆ. ಇದನ್ನು ಹೊಡ್ರಿ, ಇದನ್ನೆಲ್ಲ ದೊಡ್ಡ ಮಾಡಿ ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ಕೊಡ್ರಿ. రూట్ అదా ఇది. ఈ రూట్ మొత్తం ఈ రూట్ నుంచి వాళ్ళు చూసుకుంటూ వచ్చేస్తారు. ನಿಮಗೆ ನಿಮ್ಮ ಅವ್ರು ಇರ್ತಾರಲ್ಲ, ಅವರು ಬರಾಗ ಗಾಡಿಯಲ್ಲಿ ಊಟ ಗೀಟ ಎಲ್ಲ ಎಲ್ಲ ಇರ್ತದೆ. ಊಟ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಬಂದಿರ್ತದೆ? ಅದು ಒಂದು ದಿವಸಕ್ಕೆ 120 ಕಿಲೋಮೀಟರ್ ನಡೀತದೆ. 120 ಕಿಲೋಮೀಟರು ಅಂದರೆ ನಿಮಗೆ ಊಟ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ಗೂ ಒಂದು ಊಟ ಇರ್ತದೆ. ಹೆಂಗಂದ್ರೆ ಈಗ ಅದೇನಿಲ್ಲ, ಅದೇ ಯಾವಾಗ ಹೆಚ್ಚೈತೆ ಅವಾಗ ಊಟ ಮಾಡೋದು. ಯಾವಾಗ ಅವಾಗ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಈಗ ಒಂದು ಅಲ್ಲೇನಿಂದ ಒಂದು ಅಲ್ಲಿಗೆ ಬರೋ ಟೈಮ್ ಹೆಂಗ್ರಿ? ಈಗ ಒಂದು ಅಲ್ಲೇನಾಗ ಇರ್ತೀರಲ್ಲ, ಈಗ ಬರೋ ಟೈಮ್ ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಬರೋಕ್ಕೆ ಒಂದು ಈ ಊರಾಗಿಂದ ಆ ಊರಾಗ ಹೋಗ್ಬಿಡ್ದು. ಆ ಊರ ನಾವು ಈ ಊರ ನಾವು ಬರ್ದಂತೇಳಿ ಆ ಊರ ನಾವು ಅಡುಗೆ ತಂದು ಮಾಡಿ ಸಂಜೆ ಮಾಡಿರ್ತಾರೆ. ನಿಮ್ಮವ್ರು ಹೇಳ್ತಾರೆ? ನಮ್ಮವ್ರು ಇರಂಗಿಲ್ಲ. ఊరుగారికి కమిటీ, ఊరు కమిటీ ఇస్తారు. ಎಲ್ಲ కమిటీ ಒಂದು ఊరేగా ಒಂದು కమిటీ ఇస్తారు. ఒక్కొక్క ఊర్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వీళ్ళు వచ్చేది కనుక్కొని ముందరే వీళ్ళు వచ్చే టైంకల్లా వంట చేసి రెడీ పెడతారు. తర్వాత ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಆಂಧ್ರಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ಆಂಧ್ರ ಅವ್ರು ಬರ್ತಾರೆ. ಆಂಧ್ರ దగ్గర ಅವರೇ ಇಡ್ತಾರೆ ಊಟ. సైకిల్ మీదనే వస్తారా? ವಾಪಸ್ ಸೈಕಲ್ ಮತ್ತೆ ವಾಪಸ್ ಸೈಕಲ್. ಮತ್ತೆ ಬರೋಕ್ಕೆ ಎಷ್ಟು ದಿವಸ ಆಗ್ತದೆ ಹೋಗೋಕ್ಕೆ? 6 ದಿನದಾಗ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. 6 ದಿನದಾಗ ಅವ್ರು ಬಿಡ್ತಾರೆ. ದಿನ 120 కిలోమీటర్ రన్నింగ్. 6 రోజులలో మళ్ళీ పోతారంట. రిటర్న్ వెళ్ళిపోతారు. 6 రోజులే పడతారంట. చిన్న ప్రాక్టీస్ ఉంది. వెంకటాపురం నుంచి కొండ మీదకి ఎట్లా పోతారు? సైకిల్ మీదనేనా? ಅಲ್ಲ, ಈಗ ವೆಂಕಟಾಪುರದಿಂದ ಕೊಂಡ ಮೇಲೆ ಇರ್ತದಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೋಗಂಗಿಲ್ಲ. ಇದು ಸೈಕಲ್ ವೆಂಕಟಾಪುರದಾಗ ಇಟ್ಟು ನಡ್ಕೊಂತ ಹೋಗ್ತೀರಿ. ಮತ್ತೆ ವಾಪಸ್ ಇಟ್ಟಂಗಿ ಕಡೆಗೆ ಬಂದು ಅದನ್ನ ತೊಗೊಂಡು ಕಟ್ಬೋದು. వెంకటాపురంలో సైకిల్ పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటా 40-50 ಜನ ನಡ್ಕೋತ ಬರ್ತದೆ. ಆಗ ನೀವು ಕ್ಯಾಮ್ರಾ ಹೊಡ್ಕೊಡ್ರಿ. ನೀವು ಬೇಕಾರೆ ಒಂದೇ ಸಾರಿ 45 ಜನ ಬರ್ತಾರೆ. ಒಂದೇ ಸಲ ಒಂದೇ ಸಾರಿ. ದಿನ 120 ಕಿಲೋಮೀಟರ್ ನಡೀತಾರೆ. ಅಲ್ಲಿ ಏನು
అది ಬರ್ತಾರಲ್ಲ ಒಂದು ಎಲ್ಲರೂ ಅದು ಯಾವ ಅದು ಇನ್ನೊಂದು ಲೈನ್ ಹಾಳು ಬರ್ತದೆ ಉಗಾದಿ ಆದ ಮళ్ళా 3ನೇ ತಾರೀಕಿಗೆ ಬಂದಿರ್ತಾರೆ ಅಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಒಂದೊಂದು ಜಾಗ ಉಗಾದಿ ಬಿಟ್ಟರೆ ಜೋಡ್ ಬಂಗ್ಲಾ ಕೊಡ್ತಾರೆ ಜೋಡ್ ಬಂಗ್ಲಾದಿಂದ ಮಂದಿ ಈ ಕಡೆ ದಾಟ್ಕೊಂಡು 3 ದಿನ ಕರಿವಳಿಯಿಂದ ದಾಟ್ತಾರೆ ಕರಿವೆಲ್ಲಿ ದಾರಿ ಏನಾಗೈತೆ ಏನು ಮತ್ತು ಬೈಕ್ ಗಾಡಿ ಯಾವುದು ಏನಿಲ್ಲ ಬರೀ ಊಟ ಒಂದು ಮಾಡ್ಕೊಂಡು ತಿಂಗಳು ಹವಾ ಸದ್ಯಕ್ಕೆ ಹೋಗಂಗಿಲ್ಲ ಅವಾಗೆಲ್ಲ ನಾನು ಸೈಕಲ್ ಶಾಪ್ ದುಕಾನ ಇಟ್ಟು ಕೂತ್ಕೊಂಡು ಇಲ್ಲ ನಾವು ಮೇನ್ ರಿಪೇರ್ ಮಾಡಿ ಸಾಯ್ತಿನ ತೀವಿ ಹೊಳೆ ಪುನಃ 6 ತಿಂಗಳು ಗಾಡಿ ಹೊಡಿಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ఒక్కసారి గాలి కొట్టి రిపేర్ చేస్తే 6 నెలల దగ్గర మళ్ళీ ఇది రిపేర్ రాదంట గాలి కూడా తగ్గదంట అంత అద్భుతంగా ఈయన సైకిల్ వాడుతున్నాడు ಪುನಃ ಹೋಗಿ 6 ತಿಂಗಳ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ನಾವು ಹವಾನು ಹೋಗಂಗಿಲ್ಲ ಬಜ್ಜಿರೋಂಗಿಲ್ಲ ಕಾಳಜಿ ಹತ್ರ ಮ್ಯಾಗ ಗಾಡಿ ಮ್ಯಾಗ గాడి చెలాయి ఈ పేపరు రూట్ మ్యాప్ ఎట్లా రావాలనే ఆయన చేతిలో ఉన్న పేపర్ అది. ಇದನ್ನ ಮೂಲ್ ಮಾಡ್ಕೋ ಇವ್ರು ಯಾರು ಮುಗ್ತಾರೆ ಇವನು ಜಟ ಬೆಳಿತಾವ ಬೆಳಿತಾರೆ ಯಾವ ರೀ ಈ ಜಟ ಒಂದು 9 ಮಾರ ಆಗೈತಿ 9 ವಾರ 9 ಫೂಟ್ 9 ಫೂಟ್ 165 68 ವಯಸ್ಸಿಗೆ ಯಾವ ಊರಿನಾಗ ಇರ್ತಾರೆ ಇವರು ಮಾಲಿಂಗಪುರ ಆರು ಇವ ಅಧಿಪತಿ ఈ మఠದ అధిపతి ఇవరికి మఠ వీళ్ళకి మఠాలు ఉన్నాయి ఈయన పెద్ద గురువు తర్వాత ఈయన సాక్షాత్ దేవుడు ಇವನು ಜಟ ಬೆಳೆದಾವ ಇವನು ಜಟ ಇವ್ ಪೂಜೆ ಮಾಡ್ತಾನೆ ಇವ್ರು ಪೂಜೆ ಇವ್ರು ಮಾಡ್ತಾರೆ ఈయన దేవుడు ఈయన దేవుడు అని పులుసు ఈయనకి 600 కోట్ల రూపాయల రొక్కದ అధిపతి 75 ಹೊಲ మఠ ಎಲ್ಲ ఉంటుంది 600 కోట్ల డబ్బులు ఒక 70 ఎకరాల పొలం మొత్తం ఈయన ఈయన యొక్క ఆశ్రమానికి ఈయన యొక్క విధికి సంబంధించింది అంటే ఈయన నుంచి మొత్తం వీళ్ళు పూజ మొత్తం ఈయన దేవుడు ఈయన శిష్యుడు ఈయన దేవుడు ಇವ ದೇವ್ರ ఈయన పూజారి శిష్య ಇವ್ ನಿಮ್ಮದಿ ತಿನ್ನೋ ಬಾಣ ಹೆಸರೇನ್ರಿ ಹೆಸರು రాజేందర్ ರೀ స్వామి పేరు మాలింగేశ్వర స్వామి రాజేందర శిష్యుడు. ఇప్పుడు ఆయన చేతిలో ఎట్లా రావాలనే రూట్ మ్యాప్ చిన్న కార్డు ఉంది కదా, ఆ కార్డు అందరికి ఇస్తారా? వచ్చే వాళ్ళందరికి ఫ్రీగా పంచుతారా అక్కడ? ఇది రూట్ మ్యాప్ ಅಲ್ಲ, ఇది ಎಲ್ಲಾರಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಎಲ್ಲಾರಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಅವರು. ఇది ಎಲ್ಲರಿಗೂ ಕೊಡ್ತಾರೆ. అందరికి ఇస్తారు. అందరికి వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఏరియాలలో ఊరెవరికి ಎಲ್ಲಾರಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಇವರು. ಇದೇನೆಲ್ಲ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿಸ್ಬಿಟ್ರಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ కన్నడ భక్తులు వీరు బాగల్కోట్ జిల్లా ఆ పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా 10 రోజులు ప్రయాణం చేస్తూ ఈరోజు అంటే 23వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరము కర్నూలుకు చేరుకున్నారు. అలాగే వారిని మేము కలవడం జరిగింది. ఆ యాత్రా విశేషాలు వారితో అడిగి మేము కనుక్కోవడం జరిగింది. అయితే ఈ యాత్రికులలో ఈ యొక్క సైకిల్ నడుపుకుంటూ వచ్చి సైకిల్ తొక్కుతూ వచ్చినటువంటి వ్యక్తి ప్రత్యేకం. ఎందుకంటే దాదాపుగా 10 రోజుల నుంచి సైకిల్ తొక్కుతూ ఈ రోజు వరకు కూడా కర్నూలు చేరి రావడం జరిగింది. ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఒక్కసారి ఓం నమ శివాయ అని చెప్పి స్వామిని ప్రార్థన చేసి గాలి కొట్టిస్తే టైర్కి పంచర్ ఉండదు, గాలి తగ్గదు. ఇది నేను నా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంగా భావిస్తున్నానని చెప్పి గొప్ప మాట చెప్పారు. నిజంగా శివుని యొక్క లీలలు ఎంత గొప్పగా ఉంటాయో కదా. అలాగే వీరంతా కూడా బాగల్కోట పరిసర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 10 రోజుల నుంచి నడక యాత్ర, కొంతమంది వికలాంగులు స్కూటీల మీద కూడా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది పాదయాత్రికులు కూడా ఉన్నారు. అందరూ టీమ్గా వీళ్ళు ఎక్కడ ఎంత దూరం ప్రయాణం చేసినా సరే టీమ్గా విడిపోకుండా ఉండి ఒక ఊరికి ముందరికి వెళ్ళిపోయినా ఒక ఊరికి వెనక్కి ఉన్నా కూడా వాళ్ళు ఆయా ప్రాంతాలలో కలుసుకొని మళ్ళీ వీళ్ళు యాత్రను కొనసాగించే వీళ్ళ యొక్క యూనిటీ, టీం వర్క్ అనేది చాలా చాలా గొప్పది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఈ రోజు లాస్ట్ అడుగు ఒకసారి ఈరోజు లాస్ట్ ఇంకా ఇక్కడ లాస్ట్. ఓం నమ శివాయ, జై శ్రీరామ్.